ఆయన ఏమంటుందంటే ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు. సరేరా నేనైతే మమ్మీకి ఫోన్ చేస్తా, ఇవన్నీ కథలు మమ్మీతో మాట్లాడతా. మొత్తం మన ఇష్టం ఉన్నది చేసుకుంటున్నా, వాళ్ళ ఇంట్లో పట్టించుకుంటలేడు. హలో వెల్కమ్ బ్యాక్ టు లైగర్ బాయ్స్. వీడియో వచ్చేసి ఏంటంటే మన రాహుల్ ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రాంక్ వీడియో తీస్తున్నామంట. అది ప్రాంక్ వీడియో ఏంటంటే మన రక్షిత్ అనే ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. నీకేమవుతాడు రక్షిత్? తమ్ముడు అవుతాడు. తమ్ముడా? నీకేమవుతాడు రా? ఫ్రెండ్ అవుతాడు. నాకు కూడా ఫ్రెండ్ అవుతాడు. రక్షిత్ మీద ఒక ప్రాంక్ తీస్తున్నాం అనమాట. అది ఏం ప్రాంక్ అంటే మేము రక్షిత్ గాని మీద చిచ్చులు పెడతాం అనమాట. నార్మల్ గా వచ్చేసి ఆన్ పైన చెప్పుడు, ఇన్ పైన ఆన్ చెప్పుడు, ఇద్దరికి కొంచెం అంటే ఫైటింగ్ నడుస్తుంటది. దాంట్లో తర్వాత లాస్ట్ కి ఫ్రాంక్ అని చెప్పేస్తాం. అంటే ఆ ప్రాంక్ వచ్చేసి ఏంటంటే నేను సాయన్న మేము రాహుల్ గారికి ఇద్దరు రక్షిత్ గారికి చిచ్చులు పెడతాం అనమాట. ఆ చిచ్చులు మీరు కూడా చూడరే, ఫుల్ కామెడీ ఉంటుంది వీడియో. ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ గైస్. ఆ వీడియో ఎంజాయ్ చేయండి గైస్. ఇప్పుడైతే మన రాహుల్ అయితే పట్టుకొస్తుంది అనమాట. పట్టుకరా రెడీ రక్షిత్ పట్టుకరాపు. ఏమని చెప్పాను కెమెరా చూడిపో రాహుల్ వస్తుంది. రామ్ అది ఆయన మెల్లగా తీసుకొని రామని చెప్పు. ఏమని చెప్పమంటే సాయినా పిలుస్తుండు రామంటుండని చెప్పు. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి రాహుల్ పోయి తీసుకొని వస్తాడు. ఏం చెప్పకు రాహుల్, సాయినా పిలుస్తుండు రామంటుండు ఎందుకో అని చెప్పి తీసుకొని రా. తీసుకొచ్చినాక నువ్వు బయట ఉండు, మేము బయట నుంచి వస్తారు కదా అప్పుడు మేము అని వస్తున్నాను. ఓకే ఓకే. రాహుల్ రక్షిత్ వచ్చిందా? కూర్చో, నువ్వు లోరై నుంచి అంతో మాట్లాడాలి ఇప్పుడు వచ్చినాక. కూర్చో. పిలిచినామంట కాదు, ఈడు నీ పైన అబద్ధం ఏమో చెప్పిండు. నిజమా అబద్ధమా తెలియదు. ఆడు ఏమంటున్నంటే అందరికి రక్షిత్ కి లవర్ ఉన్నాడు, బండి ఎక్కించుకొని వెళ్ళిండు అని ఇది చెప్తుంది. అది ఎంత నిజమో అబద్ధమో నాకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంట్రా బాబు, నేనే అమ్మ ఇంటికి పోయినా, నేనే నిన్న వచ్చిన. నేను ఎప్పుడు తీసుకోవద్దు అమ్మ. అది నేనే తీసుకొస్తారే. పోరి పేరు చెప్పేం ఏ పూరం? అది గవర్నమెంట్ స్కూల్ అయినా చదువుతుంది అంట మీ పోరి అన్ని చెప్తుంది. ఓకే ఓకే. అదే రక్షిత్ నీ పైన అయితే ఇదేమో చెప్పిండు లవర్స్ ఉన్నా, ఆ లవర్స్ తో తిరుగుతున్నావు అంట. మా అమ్మకి చెప్తా, అది చెప్తా, వాళ్ళ డాడీకి చెప్తా అంటే నువ్వు ఎక్కడే తిరిగినావు ఎప్పుడైపు నాకు ఒకసారి దమ్మాయిగూడలో కనబడ్డావంట. ఇది చెప్పింది మొత్తం. పూరిని ఎక్కించుకొని తిరిగినావు అంటే ఏదో స్కూల్లో చదువుతాదంట, ప్రైవేట్ స్కూల్లోనే. ఇంకేంద్ర బండ్ల పైన తిరుగుతున్నావు అంట, మెసేజ్ చేస్తున్నావు అంట నైట్ అంట. ఇది చెప్పింది మొత్తం. అరే స్కూటీ పానీపూరి దమ్మాయిగూడలో పానీపూరి ఇది ఆల్రెడీ చెప్పిండ్రా. అరే ఆ పూరి పేరు ఎప్పుడు అమ్మా? పూరి సరే, ఆ పూరి ఏంటో చెప్పు నువ్వు. అదే మా స్కూల్ నాగారం. నువ్వు ఏమన్నావురా దమ్మగూడ అంటున్నావు మళ్ళా నువ్వు. అదేరా దమ్మాయిగూడలో బంద్ చేసుకొని తిరిగినావు అంట. ఇది ఏమంటుందంటే రక్షిత్ స్కూల్ కన్నా ఉంటాయి వాళ్ళ పోరి, దమ్మాయిగూడ తీసుకొని వచ్చిండు అని చెప్పి అన్నాడు. ఇది నేనైతే తీసుకొస్తాను. అరే ఎప్పుడు అబ్బాయి నిజం మజాకులు పూరి పేరు సరే ఎట్లుంటది చెప్పు.
ఎల్లుండా ఏమని అంటే ఫోన్ చేతిలో పట్టుకొని నైట్ అంతా కూర్చుంటుండు అని చెప్పి ఈడు అన్నాడు. అరే నేను ఎందుకు నైట్ అంతా కూర్చుంటున్నా అంటే నువ్వు ఎప్పుడు చూసినవరన్నా అంటే ఏం చేస్తుందంటే తెలుసా, ఆమెకి నువ్వు తినిపిస్తున్నావు అంటే ఇట్లా ఇది చూపెట్టింది ఎట్లా తినిపిస్తుందో. అవునా ఏడవస పెట్టుకున్నా ఏడవస పెట్టుకున్నా ఏడవస పెట్టుకున్నా ఏడవస పెట్టుకున్నా ఏ మస్తు చెప్తారా రావాలి ఇదంతా చెప్పింది కన్నా వాళ్ళే కానీ మళ్ళీ ఇప్పుడు నాకు అల్లుడు అవుతాడు, నువ్వు నా తమ్ముడు అవుతావు, ఆడు కూడా తమ్ముడే అవుతాడు. ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి నేను? చెప్పు ఒక మాట అన్న ఏదైనా ఉంటే నేను చెప్పనా అన్న నేను ఒక్క మాట రక్షిత్, నేను చెప్పేది నువ్వు. ఆడేమంటుందంటే ఆడు అంత పెద్దడు అయిపోయింది అన్న, నేను చెప్పకుండా వేరే అమ్మని వేసుకొని గచ్చి పెట్టి వినిపిస్తున్నాను పానీపూరి ఎట్లా ఒకసారి చూపట్టుగా ఎట్లా ఎక్కడ కూర్చోబెట్టుకుంటా కళ్ళ మీద కూర్చోబెట్టుకున్నా ఇందాకేమో చైర్ మీద అన్నా అరే ఈ మాటలు మారాక చెప్తున్నా నేను. అరే ఏ పోయి రబ్బి నీకు తెలుసా ఏడుంటా తెలుసా స్వీట్ షాప్ ఉన్నాడు స్వీట్ షాప్ దగ్గర అడుగు అది సమోసా తింటారంట, పానీపూరి తింటారంట, పని మీద పోతారంట, కలుస్తారంట, స్కూల్ దగ్గర పోతామంటాను అన్ని చెప్తున్నాము. చెప్పిందా లేదా సార్? మరి నేనే స్కూల్ ఆమె స్కూల్ రా సాక్ స్కూల్ అంటగా మాకు నేనే స్కూల్ రా సాక్ స్కూల్ అంటగా మాకు నేనే స్కూల్ రా నేను సాక్షా సాయి సిద్ధార్థరా నేను సాక్షా సాయి సిద్ధార్థరా. అరే ఆమె పరిచయం అవుతుందిరా నాకు ఒక మాట చెప్పు. ఏమైతే అన్నాడంటే చెప్పరా నేను జోషి చెప్తా ఏమన్నాడంటే నేను అందరికి చెప్తా, అక్క వాళ్ళకి అందరికి చెప్తా, వేరే అమ్మని వేసుకొని అంటే ఫస్ట్ ఇంటికి లవర్ ఉండే అది వదిలేసి వేరే దాన్ని పట్టుకొని దమ్మాయిగూడలా తిరుగుతున్నాను మామ అని చెప్పి నాతో. అరే ఎంతమంది ఉన్నారా నాకు 10 మంది